ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. పుట్టినీళ్ళు బొమ్మ అన్నది మరి ఏ ఇల్లు రమ్మంటతో చూడాలా. మరి కల్వకుంట్ల కవితమ్మనంట పుట్టినీళ్ళు అంటే ఇక చాలమ్మ నీ సేవలు చాలు మాకు, నీతోటి మా పార్టీ చల్లగుండా పచ్చగా కలకల కలకలలాడింది, ఇక నీ సేవలు చాలమ్మ నీ అంతలో నువ్వు అని నిన్న బయటికి వెళ్ళగొట్టిరంట. పార్టీలోకి వెళ్ళి ఏమెక్కడికి వెళ్ళగొట్టిరు? హరీష్ రావు, సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డి, కొంతమంది లంగలు దొంగలు మయ్యసుడి తలిగిరు. మయ్య శుద్ధపూస, మయ్యకి ఏ పాపం తెలియదు, మా అన్నకి ఏ పాపం తెలియదు. మా అన్న నోటి ఏలు పెడితే కొరకాలనా దీన్ని సపర్యాలని అనుకుంటాడు. ఆయనకి ఏం తెలియడానికి పక్కపడి దయ్యాలు తల్లినాడు తలిగిరు. ఈ దయ్యాల వల్ల మా అయ్య మా అన్న బదనాం అవుతురని చెప్పింది. ఇగో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా మంది సార్ ఇక జనాలు మన నోటి నుంచే కాలం వచ్చింది, పాడైపోను, ఎట్లానే చేస్తారు కవితమ్మని ఎట్లానే చేసి చిన్నగా ఎలగొడదాం బయటికి అని ఏదో నచ్చ చెప్పినట్టు. కానీ ఇక ఎలగొట్టేది కానీ మొత్తమే చదివిపిస్తే అయిపోద్దని ఇక పెద్ద మంచి నిర్ణయం తీసుకొని ఇక ఆయన పంపించిండు. కానీ కవితమ్మ పోత కొన్ని ముచ్చట చెప్పింది, కానీ చాలా ముచ్చట దాచిపెట్టింది. ఇప్పుడు ఏమన్నది? కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చట ఒకటి చెప్పింది. జర్ర గిది చదివే ప్రయత్నం చేస్తే ఎక్కువసేపు చదువు నీరు. కవితక్క కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చట చెప్పినావు, బయటికి వెళ్ళిపోయినావు. కానీ ఆదిబట్లలో భూములు ఉన్నాయి, ఆ భూముల పని చేసిరు, అది చెప్పలే. ఆ తర్వాత ఇంకేంది? బల్లారమేనా? బల్లారం, పటాన్ చెరువు. మరి ఈ అన్ని భూములల్లా మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏలు పెట్టని జాగ లేకుండా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అన్ని లొసుకులు మొత్తం నీకు ఎరికే. ఏడికి పోయినా కానీ మొత్తం ఎమ్మడే తిరిగినా నువ్వు, నీకు తెలియకుండా కేసీఆర్ ఏది చేయకుండా వచ్చి పాడైపోవు. మరి అన్ని ముచ్చట చెప్పాలి. సగం దాచిపెట్టినావు, సగం చెప్పినావు. అంటే బావ మంది కాబట్టికే బావ పేరు చెప్పి బయటికి వెళ్తా అన్నని అయ్యని దాచిపెడతాడు, నడుస్తుందా? చెప్పనైతే చెప్పింది ఓ రేవంత్ రెడ్డి పడేలా. ఇప్పుడు ఇవైతే ఎంతో కొంత అయితే ఏది సిఐడి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసేదానికంటే గట్టిగానే చెప్పింది. మరి ఇక రేవంత్ రెడ్డి సర్కారు చేసో నిర్ణయం తీసుకుంటూ చూడాలి. ఇప్పుడు ఒకవేళ కల్వకుంట్ల కవితమ్మనే క్లియర్గా చెప్పింది, మా బావని కనుక దాచిపెడతాడు అంటే పక్క రేవంత్ రెడ్డి అని అన్నది. ఇంకో ముచ్చట కూడా అన్నది, హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీకో లేకపోతే ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కో మొత్తానికి ఒకసారి అయితే వీళ్ళంతా విమానంలో పోయిరంట. రేవంత్ రెడ్డి, హరీష్ రావు విమానంలో పోతనే ముచ్చట పెట్టుకుంటానంట. అట్నే తడుకున్న కాలం మీద పడ్డాడంట. రేవంత్ రెడ్డి కాలం మీద హరీష్ రావు పడ్డాడంట. నేను అయితే సూళ్ళే చేయలేదు, కానీ కవితమ్మ చెప్పిన ముచ్చట. ఎప్పుడైతే హరీష్ రావు రేవంత్ రెడ్డి కాలం మీద పడ్డాడో గప్పటి నుంచి అంట ఇక ఒక్కడే పని తలిగిరంట. ఎవరు? మన ఈమె కలవకుండా కవితమ్మ ఏమటి గా విమానం ప్రయాణం ఇగో ఈమె గీయాల గీత మటుకు తీసుకొచ్చిందట. ఆమె చెప్పిన ముచ్చటే. మరి ఏం ఎక్కడికి పడవచ్చు? మరి ఈయన హరీష్ రావు రేవంత్ రెడ్డి కాలం మీద ఏం ఎక్కడికి పడవచ్చు? రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు వచ్చినావు, మొన్న మా మామ ఉండే, మళ్ళీ ఏదో ఒకనాడు తెలంగాణకు మళ్ళీ నేనే వస్తా, ఇప్పుడు కూడా నువ్వేమన్నా దోసుకో, మళ్ళీ నేను ఆయన కూర్చున్నాడు నిన్ను కూడా కాపాడుతా అని చెప్పొచ్చునా? లేకపోతే ఇద్దరం కలిసి నువ్వు నా పార్టీలకు నేను నీ పార్టీలకు ఎట్లా చేసి తెలంగాణ మొత్తం ముద్దామని ఒప్పుకోరా? మరి అనుకోవాలి కదా, జనాలు అనుమానిస్తారు కదా. మరి ఏం మాట్లాడుకున్నట్టు? కవితమ్మ నువ్వు సగం చెప్తీవి, సగం చెప్పబోతీవి. మొత్తం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములు మొత్తం ఎక్కడెక్కడ గుంజీరు, ఏమేం చేసిరు, ఎవరికాడ తాకట్టు పెట్టిరు, ఎవరికి అమ్మేసిరు, లావైన పట్ట భూములకేమో రైతులకేమో పట్టాలు కావు, మీకేమో పట్టాలు అవుతాయి. మరి ఈ భూముల ముచ్చట మొత్తం చెప్పాలన్నా? ఎన్ని స్కాములు పాడైపోయినాయి, దేని పెట్టినా స్కామేనా? మరి ఈ స్కాములు అన్నీ బయట పెట్టాలా? బరాబర్గా పెట్టాలి. పెట్టదా తెలియదు. మరి పుట్టినీళ్ళు బొమ్మ అన్నది మరి ఏ ఇల్లు రమ్మంటదో మనకైతే తెలియదు. కానీ ఒక ఆయమన్న ఇంటికి వెళ్ళి మాత్రం ఆహ్వానం అయితే అందిందంట. ఏ ఇల్లు? ఆ ఇల్లు డాక్టర్ కేఏ పాల్ గారు చెప్పారు ముచ్చట. ఏం చెప్పారు? కవితమ్మ మీ అయ్య నిన్ను వద్దన్నా కానీ నిన్ను నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా, నా సొంత బిడ్డ లెక్క చూసుకుంటా, నువ్వు వచ్చేసే నా పార్టీలోకి అని అన్నాడు. సామెత చెప్పలే వెనకడికి ఇచ్చిపెట్టినోనికి అని అంటే ఇంటి వెనక ముగ్గురు రెడీగా ఉంటారంట ఆల్రెడీ. ఇట్ట బిడాకులు అయినయో లేవో ఇంకోళ్ళు వస్తూనే ఉంటాడు వెనకంగా. అవునా కాదా? గట్టినే ఉంది. నిన్న ఈ టైం వరకల్లా ఆమెకు బీఆర్ఎస్ పార్టీలు సాగనంపలేదు, ఇంకో పార్టీలు ఆహ్వానిస్తూనే ఉన్నారు. మరి ఏ పార్టీలకు పోద్దో ఏం కథనో, కానీ ఏ పార్టీలకు పోయినా కానీ నువ్వైతే ముందర పోయేమంటారు, పోగు వేసేది లేనట్టు గుర్తుంది. నువ్వు పోయినావు కానీ మీ పార్టీలో జరిగిన లొసుగులు మొత్తం బయట పెట్టాలి. ఇప్పుడు బయట పెడితేనే జనాలు తెలుసుకుంటారు, రేపన్నా నేను నమ్ముతారే నియ్యదు గల్లది కల్వకుంట్ల కవితమ్మ నియ్యదు గల్లదని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు అంటే అవునా కవితమ్మ
మరి ఇవాళ బయట పెడుతున్నావుగా నిన్నమన్న మరి మింగినాడు బల మింగుడు మింగితిరి మరి ఇవాళ ఎందుకు బయటకు వస్తున్నామని ఇట్లా కూడా అనుకుంటారు. ఎందుకంటే మీకు రెండు దిక్కులు ఉంటుంది మధ్యలో దరువు ఒక దిక్కే ఉండదు. నువ్వు ఇటు చెప్పినా కష్టమే ఉంది, నా అటు చెప్పినా కష్టం ఉంది, ఇటు చెప్పకపోయినా కూడా కష్టమే ఉంది. మొత్తానికైతే నీ పుణ్యం ఆట ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లి ఎంత పని చేసిందో అంతకంటే డబల్ పని చేసినావు, నువ్వు పాడైపోను. ఇక కొంతమంది ఏమంటే కాంగ్రెస్ పార్టీలోకి పోద్దంట. కాంగ్రెస్ పార్టీలోకి పోద్దంటే మహేష్ సార్ ఉంటే మహేష్ గౌడ్ సారు కవితమ్మని తీసుకునేది లేదు. వాయా మీరు తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఆమె మాత్రం పార్టీకి వెళ్ళిపోయింది. అవసరమైతే కల్వకుంట్ల కవితమ్మ మరో కొత్త పార్టీ కూడా పెట్టినా పెట్టవచ్చు, లేకపోతే కేపాల్ పార్టీకి పోతే పోవచ్చు. ఆమె ఏ పార్టీలోకి పోయినా కానీ అవినీతి గురించి మాత్రం మరి రేవంత్ రెడ్డి సర్కారు ఏం తీసుకుంటుంది క్లియర్గా చెప్పింది. మా బావ మా సంతోష్ రావు మెగా కృష్ణారెడ్డి వీళ్ళందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని నాగం చేసిరు. మా అయ్యకి ఏ పాపం తెలియదు, మా అయ్య అలా ఏలు పెడితే ఏమంటారు ఏలు పెడితే చీకటి ఎన్న పెడతారు నాకడ అన్నట్టు కాడికి చెప్పింది ముచ్చట. నిన్న కూడా చెప్పింది కదా. ఆమె పెళ్ళప్పుడు అంటే వాళ్ళ అయ్య దగ్గర పైసలు ₹1 లేవంట. నాన్న తగిలిబడి ఇనకాలు పట్టుకొని ఈమె పెళ్లి చేసి ఒక ఇంటికి పంపిస్తే వాళ్ళ మయ్యను చూసిన పైసల మీద మయ్యకు పెద్ద పానం ఏం తీపి లేదు, పైసల మీద తీపి ఉన్నాడు అంటే హరీష్ రావే అని చెప్పింది. మరి హరీష్ రావు ఎన్ని పైసలు తీసిండో బయటికి రావాలి లెక్క. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని పైసలు బయటకు వేసిండు. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు పక్కకి వేస్తే మరి హరీష్ రావుకు పని ఇచ్చిన కేసీఆర్ ఎన్ని పైసలు పక్కకి వేయాలి? జనాలు ఇట్లా కూడా కవితమ్మ అంటుంది మస్తుగా మయ్యకు పైసల మీద ప్రేమ లేదని కవితమ్మ అంటే అంటుందేమో కానీ మరి పని మనిషికే ఎన్ని పైసలు పోతే మరి ఓనర్కి ఎన్ని పైసలు రావాలి? మరి ఈ పైసలని ఏడికెళ్ళి మింగినట్టు, ఎవరి సొమ్ము మింగినట్టు? నిన్నమన్నా కొంతమంది చాలా మంది అన్నారు మాలాంటి వాళ్ళు ఇంటి కవితమ్మ గీ పని చేసింది, హరీష్ రావు గా పని చేసిండు, కేటీఆర్ గా పని చేసిరు అంటే ఏం పని లేదురా నీకు, నువ్వే ట్యాంకర్ నువ్వేం ఏది పడుతుందా చెప్తావా అన్నారు. మరి ఇవాళ స్వయాన కేసీఆర్ బిడ్డనే చెప్పింది అవినీతి పరులు మా అయ్య ఎమ్మటే ఉన్నారని చెప్పింది. మా అయ్య కూడా అవినీతి పరుడు అన్నట్టు చెప్పగానే చెప్పినట్టు చెప్పింది. మరి వీళ్ళని లోపడేయాలి కదా, పక్క లోపడేయాలి కదా. మరి వేస్తున్నా మరి రేవంత్ రెడ్డి కనుక కవితమ్మ చెప్పిన క్లూల ప్రకారంగా వీళ్ళని లోపలేయకుంటే రేవంత్ రెడ్డి అంతా ఒక షెడ్డు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండొచ్చు కూడా. ఎందుకంటే ఎందరో మంది పోలీసు వాళ్ళు, సిఐడీలు, సిబిఐ మామూలుగా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగంగా కూడా నిజాలు బయటికి రావు. కానీ మరి ఏడ నచ్చలేదో మనకు తెలియదు, మరి ఆస్తుల పంపకం నచ్చలేదా, రాజకీయంగా నచ్చలేదు, ఎటు నచ్చలేదు. కానీ ఆయన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. ఇంకా చాలా ఉందంటే ఒక్కొక్కరి పని చెప్తా ఉన్నది. ఇగో ఇచ్చిండు. పుట్టినీళ్ళు బొమ్మన్నది బీఆర్ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ వేటు, ఆమె పార్టీకి వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారు. కవిత తీరు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. సస్పెన్షన్ ప్రకటనలో వివరించిన బీఆర్ఎస్ కవితను ఉపేక్షిస్తే మరికొందరు గలమిప్పే ప్రమాదం. కేసీఆర్కు చెప్పి ఒప్పించిన కొందరు ముఖ్య నేతలు బహిష్కరణ అనుకొని చివరికి సస్పెన్షన్ చేసిరన్న. ఫస్ట్ బహిష్కరిద్దాం అనుకున్నాడు కానీ ఇక లాభం లేదని మొత్తానికి బయటికి వెళ్ళగొట్టారు. బహిష్కరిస్తే 6 ఏళ్ళు తిరిగి రాకుండా పార్టీ నిబంధనలు. ఇంకా 6 ఏళ్ళ దాకా మళ్ళీ వెనుకకు వచ్చేది లేదంట. 6 ఏళ్ళ దాకా ఎడపాడైతుంది వస్తుంది చెప్పుది. ఆమె దిక్కువా ఈయన దిక్కువా ఇంకెంతమంది పోతారో పాడైపోను. రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తే పిల్లగాడో తెలిసిపోతుంది ఈ పార్టీ ఉంటుందా లేకపోతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోతుంటే కిలకిల నవ్విరు కదా ఆ కాలాన, అంతకంటే అధ్వానం అయితే అది ఓలికి తెలియడం ముచ్చట. అవునా కాదా? మొత్తానికైతే రేవంత్ రెడ్డి సర్కారుకు మాత్రం మంచి ఆయమైన పరీక్ష పెట్టింది. మరి పరీక్షలో రేవంత్ రెడ్డి సర్కారు పాస్ అవుతుందా లేకపోతే నకషీట్లు అందించి ఆలమట్టి సోపది పోద్దా? ఇక మరి ఏం చేస్తారో చూడాలి. ప్రజలారా నేను ఏమన్నా తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టి ఉంటాం మరి. ఇక